భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? మానవమానాలను సమానంగా తీసుకోవాలి జ్ఞాని అన్నవాడు. విచక్షణతో ప్రవర్తించాలి. అటువంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు అని. మరి మన ప్రధాన మోదీ గారు చూడండి, ఇంత ఘోరంగా అబ్యూజ్ చేసి మాట్లాడినా మన పిల్లలు వాళ్ళు తెలియక మాట్లాడిండొచ్చు. అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులకో వాళ్ళు పెట్టే బిర్యానీలకో ఆశపడి వాళ్ళు ఏదో నలుగురిలో ఫోటోలలో కనబడాలి టీవీలలో అనే ఆశతోని వచ్చి వాళ్ళు చెప్పినట్టు ఆటలాడినరు. కాబట్టి వాళ్ళను నేను క్షమిస్తాను, మీరు కూడా క్షమించండి అని ఎంతో పెద్ద మనసుతోని బిడ్డలను కాపాడుకోవాలి విద్యార్థులను అని పెట్టారు. కాబట్టి అతని సంస్కారము, గొప్పతనము, దేశం పట్ల మన ప్రజల పట్ల వాళ్ళకున్న బాధ్యత నిర్వర్తించింది. ఎంత గొప్ప విషయం అండి. కానీ ఈ మేధావులు, పెద్ద ప్రొఫెసర్లము, విశ్లేషకులము, జర్నలిస్టులము అని చెప్పుకునేవాళ్ళు దీన్ని కూడా వాళ్ళు ఏమంటారు అంటే, మోడీ తగ్గిపోయిండు, ఓడిపోయిండు, మేమే గెలిచినాము అని పార్టీలు చేసుకుంటారు, మళ్ళీ డ్యాన్సులు చేస్తారు, దీన్ని ప్రచారం చేస్తారు. జంజీ తప్పకుండా తెలుసుకోవాలి ఈ విషయం. ఎవరు మిమ్మల్ని కాపాడే వాళ్ళు, ఎవరు మీకు మంచి చెప్తున్నారు, చేస్తున్నారో, ఏ పనులు చేయకూడదో తల్లిదండ్రులు కూడా వాళ్ళకు చెప్పాలి. ఒక తండ్రి ప్రధానమంత్రి గారిని అలా తిడుతూ ఉన్నారు అని తెలిసి ఆ ధర్నాకు వచ్చి వాళ్ళ అబ్బాయి అక్కడ ఉంటే ఆ ధర్నాలో తీసుకెళ్ళిపోయింది, ఇది నీకు సంబంధించింది కాదు, ఇక్కడ ఎందుకున్నావు అని. అయితే ఏమంటున్నారంటే ఇప్పుడు ఆయన ఏ పార్టీ వాళ్ళ సంబంధమో అందుకే వస్తున్నాడు. ఆయన ఒక సామాన్యుడు, ఆయనకి ఏం పార్టీతో, అందరికీ పార్టీలలోకి పోయి తిరుగుతారానండి. అట్లానే ఒక ఇంటి ఓనరు ఆమె చేసిన వీడియోలు అట్లాంటివి ఉన్నాయి, పద్ధతి లేకుండా మాట్లాడుతుంది, ఇట్లాంటి వాళ్ళు మా ఇంట్లో ఉండొద్దు అని చెప్పేసి ఇల్లు ఖాళీ చేయమని పంపించేసిండు. ఇట్లా చేసిన వాళ్ళని ఏమంటున్నారంటే వాళ్ళు పార్టీలకు లింక్ పెడుతున్నారు. ఈ విషయాలన్నీ చక్కగా ఇప్పుడైనా విద్యార్థులు, యువకులు తెలుసుకొని ప్రవర్తించాలి. మాటలు హద్దులు మీరి మాటకూడదు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. చిన్నపిల్లలు చిన్నగా మీకు అవసరం ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడాలి. ఏదో వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసమో, బిర్యానీల కోసమో, అక్కడ పోయి డ్యాన్సులు చేయొచ్చనో, లేకపోతే ఫోటోలలో కనిపించచ్చు, వీడియోలలో అని పోకండి. అది చాలా ప్రమాదకరమైన విషయము. మీ బంగారు భవిష్యత్తు మీరే నాశనం చేసుకున్నట్టు. ఇది మొదటిసారి కాబట్టి క్షమించి వదిలేసిను. మళ్ళీ మీరు ఈ విధంగా చేసినట్టయితే మీకు శిక్షలు పడతాయి. కాబట్టి తప్పకుండా దీన్ని గమనించి తల్లిదండ్రులు కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఈ విషయం మీరు కూడా అవును అంటే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, మరి నలుగురికి తెలియజేయండి.